హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఎస్ఐపి వర్సెస్ ఎస్టిపి గురించి మాట్లాడదాము. ఎస్టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనమాట. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు చాలా వీడియోస్ దీని గురించి మనం డిస్కస్ కూడా చేసామన్నమాట. సో అంతేకాకుండా ఎస్ఐపి అంటే ఏంటి అంటే మనకు తెలిసినట్టు ఒక చిన్న చిన్న అమౌంట్స్లో మనకు శాలరీ వచ్చే కొద్దిగా లేదా బిజినెస్ ఇన్కమ్ వచ్చే కొద్దిగా 5,000, 10,000, 20,000 ఎవరి ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి వాళ్ళు అలాగా ఒక ఎస్ఐపి అనేది చేస్తూ ఉంటారు లాంగ్ టర్మ్ కోసం అనమాట. సేమ్ అలానే ఎస్టిపి కూడా ఉంటుంది. కానీ ఎస్టిపి ఎవరి కోసము అంటే ఎస్ఐపి మనం చిన్న చిన్న యూనిట్స్లో చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దాన్ని ఎస్ఐపి రూపంలో చేస్తాం. సేమ్ అదేవిధంగా ఎస్టిపి ఎందుకు చేయాలి అంటే ఎవరి దగ్గర పెద్ద కార్పస్ ఉంది, వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను 1 crore రూపీస్ ఇన్వెస్ట్ చేశాను ఒక మ్యూచువల్ ఫండ్లో. కరెక్ట్గా ఒక 6 months తర్వాతనో 1 year తర్వాతనో మార్కెట్ 10% క్రాష్ అయినా కానీ నాకు 10 lakh రూపీస్ మైనస్ చూపిస్తుంది. సో అలాంటి రిస్క్తో నేను ఒక రిస్క్ ఉన్న మార్కెట్లో పెడుతున్నా కాబట్టి పెట్టుబడి, అలాంటి టైంలో సేఫ్ సైడ్ ఉండడానికి కొద్దిగా ఎస్టిపిని వాడతారు. సో ఎస్టిపి ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎస్టిపి నుండి డబ్బులు మనకు డైరెక్ట్గా ఒక డెట్ ఫండ్లోకి వెళ్తాయి అన్నమాట. డెట్ ఫండ్ అంటే మన అందరూ తెలిసిందే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు డెట్ ఫండ్లో ఏంటంటే రిస్క్ లేని బాండ్స్ అనుకోండి, మంచి ట్రిపుల్ రేటెడ్ బాండ్స్, డబుల్ రేటెడ్ బాండ్స్, అలాంటి మంచి బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడము డెట్ ఫండ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ డబ్బుని మనం ఒక కార్పస్ అమౌంట్ని డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు దాన్ని సోర్స్ స్కీమ్ అంటారు. సోర్స్ స్కీమ్ అంటారు ఎందుకంటే అక్కడ నుంచి డబ్బులు వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లోకి. ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సోర్స్ స్కీమ్ నుంచి టార్గెట్ స్కీమ్లోకి డబ్బులు అనేది వెళ్తాయి. అంటే డెట్ ఫండ్ నుంచి మ్యూచువల్ ఫండ్కి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక్కడ. అందుకే దీన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ ఎస్టిపి కూడా అంటాము. అంటే ఫస్ట్ మనం సేఫ్ సైడ్ ఉండడానికి డెట్ ఫండ్లో పెడతాము, ఇక్కడ అంతా ఎక్కువ రిస్క్ ఉండదని మనకు తెలుసు. దాని తర్వాత సిస్టమాటిక్గా ఎవ్రీ మంత్ ఇంత లేదా ఎవ్రీ 2 monthsకి ఇంత, ఎవ్రీ 3 monthsకి ఇంత, ఒక పీరియాడికల్ వేలో దీన్ని మనం ప్లాన్ చేసుకొని 1 crore నుంచి 5 lakhs, 5 lakhs ఇలా 10 lakhs ఇలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక 1 yearలో ఇలా దీన్ని ఇన్వెస్ట్ చేయాలంటే అలా మనం ప్లాన్ చేసుకొని ఆ డెట్ ఫండ్ నుండి టార్గెట్ స్కీమ్, సోర్స్ స్కీమ్ నుంచి టార్గెట్ స్కీమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దానివల్ల మనకేం లాభం అవుతుంది అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఇవాళ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి 1 year తర్వాత 10% మార్కెట్ డౌన్ అవుతే 10 lakh రూపీస్ మైనస్లో చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇలా మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఈ మంత్ మనము మార్కెట్ కొద్దిగా పైన ఉన్నప్పుడు కొంటాము, నెక్స్ట్ మంత్ కొద్దిగా కింద ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు, ఒకసారి డైరెక్ట్గా కింద వచ్చింది ఫాలో. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మనము హయ్యర్ ప్రైజెస్లో కొంటూ ఉంటాము, కొన్నిసార్లు మనము తక్కువ ప్రైస్లో కొంటుంటాము. సో హయ్యర్ ప్రైస్లో కొన్నప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి మనకు తెలిసినట్టు, తక్కువ ప్రైస్లో కొన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. దానివల్ల ఒక యావరేజ్ వస్తుంది, ఇక్కడ మనకు యావరేజ్ వస్తుంది, ఒక యావరేజ్ ప్రైస్. ఆ యావరేజ్ ప్రైస్ వల్ల నెక్స్ట్ 1 year తర్వాత మార్కెట్ పడినా కానీ ఎక్కువ లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఇక్కడ మనకు చూపించదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో మనకు 10 lakhs లాస్ చూపిస్తున్నట్లయితే సెకండ్ కేసులో మనకు 2 lakhs, 3 lakhs అలా లాస్ చూపిస్తుంది. మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఒక పీరియాడిక్ని బట్టి అనమాట. అండ్ ఆ మంత్లో ఉన్న ఒక కరెక్షన్ కానివ్వచ్చు, లేదంటే బులిష్ మార్కెట్ కావచ్చు, అవన్నీ కూడా బేస్ చేసుకొని అలా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి చాలామంది కూడా పెద్ద ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎస్టిపి మార్గంలోకి వెళ్తారు. చాలామంది సాలరీడ్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎవ్రీ మంత్ చిన్న చిన్న పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎస్ఐపిస్ చేసుకుంటారు. సో ఎస్ఐపిస్కి ఎస్టిపిస్కి ఇలాంటి తేడా ఉంటుంది. మీరు కూడా మీరు చేసే ఒక మీ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి అలా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్టిపి చేయాలా, ఎస్ఐపి చేయాలా అనేది. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. హిట్ టీవీ మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.